hi guys, this is Krishna Raju, a CSC student from 2025 graduate. Honestly చెప్పాలంటే నాకు కోడింగ్ అంటే చాలా కన్ఫ్యూజన్ అండ్ భయం ఉండేది. సో అంటే జాబ్ వస్తుందా రాదా ఈ యొక్క భయంతో నేను కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు కూడా టెక్నికల్గా కమ్యూనికేషన్ పరంగా కూడా కొంచెం లాగ్ అవడం వల్ల వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో నేను హైదరాబాద్ వచ్చి ఇంకా కోచింగ్ తీసుకుని స్టార్ట్ చేద్దాం ఇంకా ఫోకస్డ్గా అని చెప్పినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేశాను. ఒక 3 to 4 ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసినప్పుడు బేసికల్లీ ఏమైందంటే ఫస్ట్ నేను కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను. అంటే ఇవి ఉంటే బెస్ట్ నాకు, అంటే నేను కోడింగ్ పరంగా కొంచెం ఇంప్రూవ్ అవ్వగలను, కమ్యూనికేషన్ పరంగా ఇంప్రూవ్ అవ్వగలను కొన్ని పాయింట్స్ చూసుకున్నాను. సో ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే కాలేజ్ పరంగా చూసుకున్న ఒక క్లాస్కి వచ్చి 60-70 మెంబర్స్ ఉన్నప్పుడు మన ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయకపోవడం, డౌట్స్ క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల సో సేమ్ అదే నాకు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా ఫేస్ చేయకూడదని చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి నేను అనుకున్న నెంబర్ కన్నా ఎక్కువ ఉండడం, టీచింగ్ మెంటర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఐటీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదంటే ఓన్లీ టీచింగ్ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది బట్ ఐటీ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళు ఇటు ఇలా చెప్పడం వల్ల నిజంగా నాకు అది యూస్ఫుల్ అవుతుందా అని ఒక థాట్. అండ్ నెక్స్ట్ థింగ్ మ్యాక్సిమం ఎప్పుడు మాట్లాడినా కూడా అందరూ స్కిల్ గురించి ఎవరు చెప్పడం లేదు. సో అందరూ జాబ్ గ్యారంటీ అని ఒక దాని మీద చెప్తారు తప్ప నాకు స్కిల్ గ్యారంటీ అనేది ఎవరు ఇవ్వలేదు. సో ఈ 3 పాయింట్స్ మీద నేను చూసుకుని 3 పాయింట్స్ సెర్చ్ చేశాను. సో అక్కడెక్కడ నాకు ఆ రిజల్ట్స్ రాలేదు. సో దెన్ నేను కోడ్ బిగిన్కి వచ్చి ఇక్కడ స్టాఫ్తో నేను మాట్లాడినప్పుడు సో వాళ్ళు చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈచ్ బ్యాచ్కి 27 మెంబర్స్ ఉంటారు. సో ఈచ్ బ్యాచ్కి 27 మెంబర్స్ ఉన్నప్పుడు ఎవ్రీ స్టూడెంట్ మీద ఒక పర్సనల్ కేర్ ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్ అండ్ క్లారిఫై హిస్ డౌట్స్. సో అక్కడ ఆ పాయింట్ నేను కొంచెం అగ్రీ అయ్యాను. సో నెక్స్ట్ థింగ్ ఇక్కడ మెంటర్స్ అండ్ టీచింగ్ ఫెసిలిటీ వచ్చేసరికి ప్రెసెంట్ వర్కింగ్ విత్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఫీల్డ్. సో వాళ్ళు స్కిల్ బేస్డ్ టెక్నాలజీస్ గురించి చెప్పినప్పుడు ఒక అప్రోచ్ కాకుండా సో దీనికి ఇంకొక అప్రోచ్ ఎలా ఇవ్వచ్చు, ఒక 2-3 టైప్స్ లేదంటే ప్రెసెంట్ ఐటీ సెక్టర్ ఎలా ఉంది వాటి మీద. సో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్తున్నప్పుడు నేను ఇక్కడ నేర్చుకుని మళ్ళీ జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళినప్పుడు నాకు అది హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది. సో థర్డ్ థింగ్ వచ్చి ఇక్కడ ఎవ్రీడే కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ వీకెండ్ ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దానివల్ల ఒక స్టూడెంట్కి ఎలా హెల్ప్ఫుల్ అవుతుందంటే మ్యాక్సిమం ఇప్పుడు కంపెనీస్లో ప్రతి ఒక్కరు కమ్యూనికేషన్స్ అనేది మ్యాండేటరీ. ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ ఫెయిల్ అవుతారు అంటే ఇంటర్వ్యూ ఒక భయం వల్ల. సో ఇక్కడ ఎవ్రీ వీకెండ్ ఇంటర్వ్యూ ఉండడం వల్ల ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బేసికలీ ఇప్పుడు నేను ఎలా మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే ఎవ్రీడే కమ్యూనికేషన్ క్లాస్ అనుకుంటాను. సో దానివల్ల నాకు ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. సో ఐ కెన్ స్పీక్ అని ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ గైస్ టు జాయిన్ కోడ్ బిగిన్. సో వేర్ everyone have their personal care. So if you want to kickstart your IIT career, come join Code Begin.